హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈ రోజు అయితే నేను గోంగూర పులిహోర చేశానండి. ఇది నెల రోజులైనా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. నెల రోజుల తర్వాత కూడా ఈ రోజే పెట్టినంత ఫ్రెష్గా టేస్టీగా మాత్రం ఉంటుంది. మరి ఈ గోంగూర పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక 50 రూపాయల గోంగూర తీసుకున్నానండి. గోంగూర పులిహోర పెట్టాలంటే అన్ని కొలతలు అవసరమే లేదండి. మనం మామూలుగా ఇంత కూర వండుకుంటే ఎంత కారం వేయాలి, ఇంత ఉప్పు వేయాలని ఎలా అయితే అనుకుంటామో దీనికి కూడా అంతే. రోజు వంటలు చేసే వాళ్ళకి కొలతలే అవసరం లేదు. ముందుగా ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఇప్పుడన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులతో పాటు కొన్ని ధనియాలు వేసుకోవాలి. మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి. క్రిస్పీగా అంటే మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెంతుల కన్నా ధనియాలు కొన్ని ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే. మనం ఎంతైతే గోంగూర తీసుకున్నామో దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలండి. ఎండుమిర్చిని శుభ్రంగా తొడిమలు తీసుకొని తుడుచుకొని మంచిగా వేయించుకోవాలి. గోంగూర పులిహోరకి మాత్రం గోంగూరలో కొంచెం కూడా తేమ ఉండొద్దండి. గోంగూరని శుభ్రంగా 1కి 4 సార్లు కడిగి కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. మంచిగా కొంచెం కూడా వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు లోతుగా ఉండే ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3-4 పావుల ఆయిల్ వేసుకోవాలి. నేను చాలా గోంగూర తీసుకున్నా కదండి, చాలాసార్లు కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని ఇదే ఆయిల్లో వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ మొత్తం మగ్గనిచ్చుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. గోంగూర మగ్గేలోపు మనం వీటిని గ్రైండ్ చేసేసుకుందాం. ముందుగా వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఎండుమిర్చిని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కాలేజీకి పిల్లలందరూ హాస్టల్కి వెళ్తున్నారు కదండి, ఇలా గనక పులిహోర చేసి పెట్టారంటే గోంగూర పులిహోర 1 మంత్ దాకా వేడి వేడి అన్నంలో చాలా హ్యాపీగా తినేస్తారు. చూసారుగా ఈ రకంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూసారా, గోంగూర కూడా మొత్తం ఉడికిపోయింది. కొంచెం కూడా అడుగంటుకోకుండా చాలా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను 1 గంట క్రితమే చింతపండుని నానబెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నానండి. చింతపండు కూడా అందాజుగా వేసుకోవడమే, గోంగూరని బట్టి, ఎండుమిర్చిని బట్టి. ఇప్పుడు ఈ గోంగూర అంతా ఒక ప్లేట్లో కానీ ఒక బేసన్లో కానీ వేసుకొని మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్, అది వేసుకోవాలి. దాని తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు, అది కూడా గ్రైండ్ చేసుకోవాలండి. చింతపండు కూడా వేసుకోవాలి. మనం పట్టుకున్న మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది వేసుకున్నాం కదండి. దాంతోపాటు మిర్చి పౌడరు, దాంతోపాటు ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా రుచికి తగ్గంత చూసి వేసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవడమే. ఈ గోంగూరని గ్రైండ్ చేసుకోవద్దండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా అన్నీ కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు మనం పోపు చేసుకుందాం. చివరిలో ఈ పోపు చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా తిన్న గోంగూర పులిహోర వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పోపు చేసుకుందాం. పోపు చేసుకున్నాక ఇంకా టేస్ట్ మారిపోతుందండి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం అంతా ఇంగుమ పౌడర్ వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మనం పప్పు కోసం ఎలా పోపు చేసుకుంటామో అలా పోపు చేసుకోవాలి.
ఇలా పోపు చేసుకున్నాక వేడి వేడి పోపునే మనం ఆ గోంగూరలో వేసేసుకోవాలండి. ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు కూడా అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండుకొని తినొచ్చు. ఈ గోంగూర పులిహోరని వేడి వేడి అన్నంలో తింటుంటే అసలు మాటలే లేవండి, అంత బాగుంది. ఈ గోంగూర పులిహోరని ఒక గ్లాస్ బాటిల్లో వేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా తాజాగా ఉంటుంది. స్టీల్ బాక్స్లలో వేయొద్దండి. మరి మీరు కూడా ఇలాగే ఈ గోంగూర పులిహోర ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ గోంగూర పులిహోర వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన లీలాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో న్యూ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.